ఎక్కించుకున్న వాళ్ళే తప్పిపోయేది. అదేనండి. వీళ్ళు వాడక్కరు, వీళ్ళు జలప్రలయంలో మునిగిపోవటమే. ఏందండి, గనక గెలవాలి. ఈ సంవత్సరం అన్న గెలవండి. పాపానికి దీనికి ముడిపెట్టకండి మళ్ళీ. ఇప్పుడు మనం జయించాలంటే ఆయన చిత్తం ఉండాలి అంటున్నారు కదా. అంటే ఇప్పుడు నేను పాపంలో నుంచి బయటికి రావాలన్న ఆయన చిత్తం ఉండాలి. అంటే ఇప్పుడు నేను రాలేకపోతున్నానంటే, ఈ మందు మానేయలేకపోతున్నానంటే, ఈ బూతులు మానలేకపోతున్నానంటే, ఈ సిగరెట్లు మానేయలేకపోతున్నానంటే, ఈ పనికిమాలిన చేష్టలు ఎన్ని మానలేకపోతున్నానంటే ఆయన చిత్తం లేదన్నమాట అని ముడిపెట్టకు. అది వేరే సబ్జెక్టు. అటు పోతే ఇటు రాలేం మళ్ళీ. అటు పోతే ఒక వారం పోవాలా. దానికి దీనికి ముడేయకండి. అర్థమైందండి. అదే. మూడోది ఏంటో తెలుసా? సమస్తం నేను చేయగలను. ఎప్పుడో తెలుసా? నన్ను బలపరచు ఆనియందు. నాలో ఆయన శక్తి కుమ్మరించబడాలి, అంతే. ఆయన శక్తి కుమ్మరించబడాలి, ఆయన శక్తితో నింపబడాలండి. బాగా దప్పికైతుంది, గ్లాస్ ఎత్తి నోటి దగ్గర పెట్టుకున్నా, గ్లాసులో నీళ్ళు లేవు, దాహం తీరిపోద్దా? బాగా ఆకలేస్తుంది, డేక్ష ఖాళీగా ఉంది, అన్నం లేదు, కడుపు నిండిపోద్దా? అట్ట మరి ఇది కూడా అంతే. ఖాళీగా ఉండకూడదు. ఎట్లా? ఆయన శక్తితో మనం ఏం చేయాలి? నింపబడాలి. నేను చేయడం కాదు, దేవుడు చేయించాలి. అవును, ఆయనే చేయించాలి. ఏది చేయాలన్నా ఆయనే చేయాలి. నీ ఆపరేటింగ్ అంతా ఆయనే చేయాలి. నిన్ను ఆయన ఆపరేట్ చేయాలి. అంటే ఆయన చిత్తంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. ఆయన చేతికి నిన్ను అప్పగించుకోవాలి. అర్థమైందండి. ఈ ఫ్యాన్ ఉంది, దానికే అది తిరిగిద్దా? ఆ లైట్ ఉంది, దానికే అది వెలిగిద్దా? ఆ గడియారం ఉంది, దానికే అది తిరిగిద్దా? ఈ మైక్ ఉంది, దానికే అది మోగిద్దా? ఇది మోగాలన్నా, గడియారం తిరగాలన్నా, ఫ్యాన్ తిరగాలన్నా, లైట్ వెలగాలన్నా కరెంటు కావాలా, పవర్. గనక నువ్వు ఏం చేయాలన్నా ఆయన కృప కావాలా, ఆయన శక్తి కావాలా. అర్థమైందండి. గనక ఆయన మీద ఆధారపడాలా, అప్పుడు గెలుస్తావు. ఆయనకు వదిలేసేయి, ఆయనకు చోటిచ్చేయి. ఇక దైవికమైనటువంటి ఆలోచనల్లో ఉండు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను వదలటం. అర్థమైందండి. అది. ఇక నాలుగోది ఏందో తెలుసండి. నాలుగోది, ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. న్యూ ఇయర్ అంటే ఏంటి? న్యూ ఇయర్ అంటే ఏంటి? న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం. హ్యాపీ అంటే ఏంది? బీపీయా? హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఈ క్రొత్త సంవత్సరం అంతా ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఇది ఖచ్చితంగా జరగాలి, రావాలి అంటే అనవసరమైన విషయాలను వదిలిపెట్టాలి. వాక్య వ్యతిరేకమైన వాటన్నిటినీ విసర్జించాలి. అవసరమైనవి, వాక్య సంబంధమైనవి చేయాలి, అవి రావాలి. నేను ఎప్పుడు ఫెయిల్ కాకూడదు. 2024లో ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా మీకు, అవి 2005లో ఉండకూడదు. అన్నీ పాస్ అవుతూ రావాలి. అంటే వచ్చి వెళ్ళిపోయే స్థితి ఉండకూడదు. వచ్చి వెళ్ళిపోయే స్థితి ఉంటే ఇక నువ్వు ఎదుగుతున్నట్ట. మేన్ అనగానే మాయమైపోతారు. ఇక వీళ్ళు ఎదుగుతారు. మరి ఒకటొస్తుందో రెండొస్తుందో తెలియదు, కానీ ఏమి స్పీడ్గా వెళ్తారండి. ఆమెను అనగానే ఆశీర్వాదం ఇయటమే లేటు. వీడు కళ్ళు తెరుసులుపు కనపడరు. ఒక్కొక్కరు పీటీ ఉషలు అవుతారు, అశ్విని నాచప్పలు అవుతారు.